ఫస్ట్. చెప్పండి లక్ష్మి గారు. నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా. మేడం నేను మొన్న విజయవాడ రిట్రీట్కి వచ్చాను మేడం. నాకు అలర్జీ ఉంది మేడం, కాళ్ళకి బాగా నీరుకుంటే బాగా పుండ్లు లాగా పడిపోతున్నాయి మేడం. నేను రిట్రీట్కి వచ్చేటప్పుడు మా వారితో అన్నాను, ఇది తగ్గితే నేను రిట్రీట్కి వెళ్ళాలి, ఇది తగ్గితే తగ్గుతుందనని నమ్మకంతో చెప్పి వచ్చాను మేడం. నాకు తగ్గిపోయింది మేడం ఇప్పుడు. తగ్గితే ఏం చేస్తా అన్నారు మరి? నేను మా వారికి అదంతా నమ్మకం కాలేదు అంటుంటే, నాకు తగ్గుకుంటే నేను ఎప్పుడు అడగను. నేను అది మీకు కాళ్ళకి పుండ్లలాగా ఉంది, అది స్నేక్ ది కర్మ అమ్మ. స్నేక్స్ కూడా మీరు ఏమన్నా వీలైతే చెయ్యండి. నేను మంత్లీ 50 రూపాయలు ఇచ్చినా పర్లేదు కానీ స్నేక్స్ కి చెయ్యండి, అప్పుడు కర్మ రిలీజ్ అవుతుంది. లేకపోతే మళ్ళీ వస్తుంది మీకు. మా బాబు మేడం నెల 1వ తేదీకి నేను మీకు ఒకటి చెప్పాను, అది విన్నారా? చెప్పండి. నేను మీకు చెప్పాను, ఇప్పుడు స్నేక్స్ కి హెల్ప్ చేయండి అమ్మా అని చెప్పాను. సరే అనండి దానికి. సరే ఇగ్నోర్ చేస్తే ఇంకోటి మాట్లాడితే ఎట్లుంటది అది మీకు? ఎందుకంటే పాము కర్మ ఉంది, ఆ కర్మ పోకపోతే మళ్ళీ వస్తుంది. అది అదే స్కిన్ ఇష్యూ ఇంకో దగ్గర వస్తుంది. అలా మేడం. చెప్పండి ఇప్పుడు. అంటే ఆవులకి నెల పే చేస్తున్నాం మేడం. ఆవులకి ఇది పాములు కూడా. ఇది పాముదమ్మా, మీకు స్కిన్ ఎలర్జీస్. మా వారికి గట్టిగా చెప్పొచ్చాను మేడం. నేను తగ్గుకుంటే నేను ఎప్పుడు అడగనులే నిన్ను అన్నాను మేడం. నాకు బాగా ఇప్పుడు 15 days మరి ఏమన్నారు ఇప్పుడు మీ వారు? అది ఇంకా నమ్మారు మేడం ఇప్పుడు. అంటే ఫస్ట్ నమ్మలేదు పంపించేటప్పుడు, వద్దు వద్దు అని చెప్పారు. నేనే రండి వైజాగ్ కి, హైదరాబాద్ దానికి రండి, 3 రోజులు మంచిగా అన్ని తగ్గించుకోండి. అంటే మీ బాబుది ఏముంది ఇష్యూ? బాబుదే మేడం, మ్యారేజ్ కావాలి, మ్యారేజ్ ఉంది మేడం. బాబుని తీసుకురండి అక్కడికి, అయిపోతుంది, అది రిలీజ్ అయిపోద్ది. ఇక్కడ లేడు కదా మేడం, యుఎస్ లో ఉన్నాడు కదా మేడం. మరి యుఎస్ లో సెప్టెంబర్ లో ఉంది, 3 రోజులు రమ్మని చెప్పండి. మా బాబు యుఎస్ లోని నెల ఆవులకి వేయమని చెప్తున్నాను మేడం. 1వ తేదీకి. మీ అబ్బాయి మనది సెప్టెంబర్ లో రిట్రీట్ ఉంది అమెరికాలో, డాలస్ లో, రమ్మని చెప్పండి. సరే మేడం. మనకు అందులో పెడుతున్నాం అమెరికాది, ఆ నెంబర్ కాల్ చేసి పెట్టమనండి. అసలు నాకు విజయవాడ చాలా బాగా జరిగింది మేడం. ప్రయాణం కూడా నాకు తోడు లేరు అనుకున్నాను, నాకు తోడు హనుమాన్ చూపించాడు. అక్కడ మీతోటి పరిచయం, మిమ్మల్ని ఎలా కలవగలుగుతానా, ఉంటుందా అవకాశం అనుకుంటా వచ్చాను మేడం. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మేడం మీరు. నేను అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకు భలే అలానే గుర్తుండిపోయింది మేడం. నేను ఆ విజయవాడ రిట్రీట్కి వచ్చింది, నాకు ఇలా తగ్గడం ఇష్యూ చాలా రోజుల నుంచి ఉంది మేడం. నాకు చాలా బాగా అనిపించింది మేడం నాకు. మీ అబ్బాయిది కర్మ ఏంటి అని అడిగి, డ్రీమ్ లో అడిగి చూసి తీసేసుకోండి, అయిపోతుంది. మీ అబ్బాయిని కూడా అటు వీలైతే డాలస్ కి 3 day రిట్రీట్ కి రమ్మనండి, అన్ని బాగుంటాయి. అక్కడే మేడం, డాలర్స్ లోనే ఉంటాడు. ఒకసారి మళ్ళీ చెప్పండి సార్ మీరు. ఒకరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు మన బాడీలో మొత్తం కింద పాదాల దగ్గర నుంచి మొత్తం డిసప్పేర్ అయిపోతూ పోతుంది అనమాట. తల దగ్గరకు వచ్చేసరికి అవునా అన్నట్టుగా ఇట్లా తెలియచి చూసేసరికి డిసప్పేర్ అవుతుందమ్మా, బాడీ మొత్తం కింద నుంచి స్లోగా పార్ట్ డిసప్పేర్ అవుతూ. అదొక అనుభవం లేండి, ఎందుకంటే నేను శరీరాన్ని కాదు అనుకుంటాం కదా, మళ్ళీ మీరు హడావుడి పడుతుంది డిసప్పేర్ అవుతుంది. మనం ఒక ఆత్మ కదా, అదే చూపించారు అక్కడ మీకు. సరే, థ్యాంక్ యూ. బాగుంది మీ అనుభవం. సునీత గారు. జై హనుమానమ్మ. చెప్పండమ్మా. అది మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, యూనివర్స్ కి మనం ఏదిస్తే అదే వస్తుంది తిరిగి అని. అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను యాక్చువల్ గా నేను ఒక ట్రస్ట్ లో అనాథ ఆడపిల్లలకి ట్రస్ట్ యునైటెడ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ అనేది నేను ఇస్తూ ఉండేదాన్ని. లాస్ట్ 2 years లో బాబుకి హెల్త్ ఇష్యూ వచ్చింది, కొంచెం మేజర్ హెల్త్ ఇష్యూ. ఆ టైంలో ఏంటంటే కొంచెం మనీ చాలా అవసరం ఉంది, కానీ ఎవరిని అడగలేను, నా దగ్గర లేదు.
ఆ టైంలో ఎవరిని అడగకపోయినా సరే అంటే స్కూల్ నుంచి మేడం రావటం, దగ్గర అంటే 7.5 lakhs వరకు నాకు స్కూల్ నుంచి వాళ్ళు డొనేట్ చేయటం. అంటే అడగకుండానే, నాకు ఎవరిని నోరు తెరిచి అడగకుండానే నేను ఇచ్చింది లిటిల్ అమౌంట్ అయినా సరే నాకు బల్క్ అమౌంట్ నేను అవసరంలో ఉన్నప్పుడు నాకు ఇచ్చింది. అది నాకు చాలా హ్యాపీ అనిపించిందమ్మా అది. వెరీ నైస్ అండి. హ్యాపీ. అది అంతే కదా, మనము చాలా మంది గుర్తుపట్టరు, కానీ ఇప్పటికిప్పుడే మనం ఈ టైంలోనే మనం చేసింది మనకు వచ్చేస్తుంది. మనం దాని మీద గుర్తుపట్టి కావాలి కావాలి అన్నది ఫోకస్డ్ ఉంటారు, కానీ వచ్చింది గుర్తుపట్టి థ్యాంక్ యూ చెప్పరు చాలా మంది. నేను అదే గుర్తు చేస్తాను, మీరు ఇదే కదా అడిగింది, ఇదే కదా మీకు వచ్చింది అంటే ఓ అవును కదా అంటారు అప్పుడు. కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ నా ఇది ఏంటి అంటే నేను అది కంటిన్యూ చేస్తున్నాను. అంటే 2 years నుంచి కూడా ఈ ఫినాన్షియల్ ఇష్యూ కూడా ఉంది. ఇందులోకి వచ్చిన తర్వాత నాకు నమ్మకం వచ్చిందనమాట. ఇంకా ఇది కూడా నేను చేసుకోగలను. ఈ వైజాగ్ అవును. అమ్మా మాది, వైజాగ్ రిట్రీట్ కి కూడా నేను రిజిస్టర్ చేసుకున్నాను. మెయిన్ ఏంటంటే బాబు గురించి హెల్త్ ఇష్యూ, అంటే ప్రెసెంట్ ట్రీట్మెంట్ లో ఉన్నాడు బాబు. ప్రెసెంట్ మరి బాబుని బాగున్నాడు. తీసుకురండి ఆ 2 days కి. తీసుకొస్తున్నాను. వెరీ గుడ్, ఎక్సలెంట్. అందరికి చెప్పడానికి కూడా నేను ప్రయత్నిస్తాను. అంటే నేను అంటే యూనివర్స్ గురించి తీసుకొస్తే చెప్పాలి. ఇంకో డ్రీమ్ అడగండి, మీరు డ్రీమ్ అడిగి చూసుకోండి డ్రీమ్ లో. సరే, థ్యాంక్ యూ. డ్రీమ్ అడిగి చూసుకుంటే ఆటోమేటిక్ గా మీకు సెట్ అయిపోతుంది. చూశాను, అది యాక్చువల్ గా చూసి ఒక వాలంటీర్ తో నేను మాట్లాడానమ్మా ఆల్రెడీ. తీసుకురమ్మన్నారు, అక్కడికి వైజాగ్ రిట్రీట్ కి తీసుకొస్తున్నాను. నెక్స్ట్ సువర్ణదేవి గారు. జై హనుమాన్, నమస్తే. నేను ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. అక్కడ అందరికీ ధ్యానం గురించి చెప్పి ఏదో ఒక వస్తువు నా లగేజ్ అంతా దించుకొని అందరికీ ధ్యానం గురించి, అంతా జనాలంతా ఉన్నారు, ధ్యానం చెప్పేసినాను. అక్కడ ఒక షాప్లో వెళ్ళి కొనుక్కుందామని సరుకులు నా లగేజ్ అంతా అక్కడ పెట్టి సరుకులు తీసుకుందామని తీసుకొని వచ్చేసరికి నా లగేజ్ పోయింది. లగేజ్ పోతే ఈ లగేజ్ పోయింది, నా సరుకులు ఎందుకు, నేను ఇచ్చేసి వస్తాము, ఈ లగేజ్ పోయింది, మా పిల్లలు మా భర్త అరుస్తారని ఆలోచిస్తున్నా. సరే అక్కడ లగేజ్ వాళ్ళ సరుకులు ఇచ్చేసేసి నేను అది కలలో మేడం, తెల్లవారుజామున 3:30కి ధ్యానానికి లేస్తారు. మీరు వినలేదా ఈరోజు? కళ చెప్పకూడదు అని చెప్పా కదా. అది మనము అది ఎలా చేసుకోవాలా, దాన్ని రివర్స్ లో ఎలా చేసుకోవాలా అన్న ఆలోచనలు అడుగుదామని అడుగుతున్నా. అది మీరు డ్రీమ్ డీకోడింగ్ లో పెట్టాలి. ఓకే ఓకే. దాన్ని రివర్స్ చేసుకోవడం. సరే సరే మేడం. సరే అండి, అది ఒక మీ కర్మ. సో కర్మని రిలీజ్ చేసుకోండి, రివర్స్ చేసుకోండి దాన్ని. నెక్స్ట్ లావణ్య గారు. జీవనమ్మా, నేను గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నాను. లాస్ట్ టైం రాసాను, అంటే ఇంకా 2 stages ఉంటుంది అది. ఫస్ట్ దాంట్లో క్లియర్ అయిపోయింది, సెకండ్ దాంట్లో నాకు అప్పుడు హెల్త్ సహకరించక ఇంకా అట్లా పోయింది. అంటే అలాంటివి రాకుండా బుక్స్ కి డొనేట్ చేయడం అలాంటివి ఏమన్నా ఉన్నాయా అమ్మా? అంటే ఏం చేస్తే అది క్లియర్ అవుతుంది నెక్స్ట్ దానికి ఎట్లా? ఎగ్జామ్సా క్లియర్ అయ్యేది? అవును మేడం. ఫస్ట్ ఈ 3-day రిట్రీట్ కి రండి. నెంబర్ 1 థింగ్, ఓకే. 3 day అన్నా 2 day అన్నా కంపల్సరీ రండి. ఇంకోటి ఏమన్నా కర్మ ఉందా అని డ్రీమ్ లో అడగండి. ఓకే. ఒకసారి బ్లాక్స్ అవి ఉన్న కర్మ ఉన్నా మీకు అక్కడ 3 day దాంట్లో కర్మని రిలీజ్ చేయమనండి, బ్లాక్స్ ఉంటే రిలీజ్ చేయమనండి. చదవడానికి మీ కెపాసిటీ, మీకు గుర్తుండి బాగా చదువుకునేలాగా బ్రెయిన్ కెపాసిటీ ఇంక్రీజ్ చేయమని అడగండి వచ్చినప్పుడు. ఓకే అమ్మా. ఈ లోపల ఏమన్నా కర్మ ఉంటే డ్రీమ్ లో అడగండి. ఓకే. నేను బుక్స్ కి డొనేట్ చేద్దాం అనుకుంటున్నా అమ్మా, అట్లా బుక్ ప్రింటింగ్ అలాంటివి. పర్ఫెక్ట్. అది ఉంది కదా, మన ఇప్పుడు 4P కూడా ఒకటి బుక్ ప్రింట్ చేస్తున్నాం, దానికి ఇవ్వండి. ఓకే అమ్మా. 4P అందులో కర్మలు రిలీజ్ అవుతాయి, ప్లస్ బ్లాక్స్ ఏదన్నా అయితే 4Pది మనం కళలు అవన్నీ కలిపి ఒక బుక్ చేస్తున్నాం, దానికి ఇవ్వండి. అంటే అది ఎప్పుడు ఉంటదమ్మా, ఎప్పుడు ఇవ్వచ్చు? ఎప్పుడన్నా ఇవ్వచ్చు, ఇప్పుడు ఇంకా వెళ్తుంది ప్రింటింగ్ కి వీటిలో. డొనేషన్స్ అని ఒక నెంబర్ పెట్టానండి చాట్ లో, ఆ నెంబర్ కి మీరు బుక్ ప్రింటింగ్ అని పెట్టి అక్కడ డిస్క్రిప్షన్ లో మీరు పెట్టచ్చు. ఓకే అమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా.
థ్యాంక్ యూ. నెక్స్ట్ త్రిచి ఐఫోన్ అని ఉందండి, యా మాట్లాడండి. యా నమస్తే అనుమ. జస్ట్ నా 4P ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. డైలీ 4P చేసుకుంటాను. 4P అన్నది ఎంత ట్రూ అంటే అంత ట్రూ అన్నది నేను అందరికీ చెప్పాలనుకున్నాను. 4P చేసుకునేటప్పుడు నాకు మాస్టర్స్ వస్తారు అని మీరు చెప్తారు కదా, దాంట్లో నిజంగా మాస్టర్స్ రావడం చాలా సార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను. సడన్గా నేను కూర్చున్న ప్లేస్ అంతా ఒక మంచి గంధం స్మెల్ కానీ ఏదో ఒక మంచి పర్ఫ్యూమ్ స్మెల్ సడన్గా వస్తుంది. ఒక్కోసారి సడన్గా నా కళ్ళ ముందు ఒక వెలుగు మంచి వెలుగు వచ్చి అలా ఒక సెకండ్ అలా ఉండి వెళ్ళిపోతుంది. అలా 4P చేసుకునేటప్పుడు మాస్టర్స్ రావడం అనేది ఎంత ట్రూ అంటే అంత ట్రూ అని చాలా ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యాను మాస్టర్స్ రావడం అన్నది 4Pలో. మీ లైఫ్ ఏమైనా చేంజ్ అయిందా 4P చేసుకుంటూ ఉంటే? అది చెప్పండి. అంటే ముందు చాలా డిప్రెస్డ్గా ఉండేదాన్ని. ఇప్పుడు అసలు దేనికి ఫీల్ అవ్వాల్సిన పని లేదు అన్న ఫీలింగ్ చాలా వస్తుంది అనమాట. అంటే ఇవన్నీ నథింగ్ అన్నట్టు ఆ ఫీల్ అంటే ఇప్పుడైతే వచ్చేసింది. మీరు హ్యాపీగా ఉన్నారు కదా? హ్యాపీగా ఉన్నా, ముందు మీద చాలా హ్యాపీగా ఉన్నాను. అది చెప్పండి. అది అంతే అనుమా, జస్ట్ మాస్టర్స్ ఎక్స్పీరియన్స్ చెప్దామని చేసి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే. శ్రీనిధి గారు, మీరు ఆల్రెడీ అన్మ్యూట్ అయి ఉన్నారు, చెప్పండి. హలో మేడం. అయితే Fine. లాస్ట్ మంత్ 9th మార్నింగ్ 4P చేస్తున్నాను మేడం నేను లైవ్ లో 9 o'clock 4Pలో. అయితే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అన్నట్టు తనకి హెల్త్ సిక్ అయి ఉన్నారు. అయితే ఏమైంది అని అంటే నేను ధ్యానం చేస్తుంటే తనకి వాళ్ళు ఉండే హౌస్ కనబడ్డది. తను అక్కడ ఊపిరి ఆడకుండా ఏ రకంగా అంటే ఇక చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, శ్వాస ఆడకుండా కొట్టుమిట్టలాడినట్టుగా నాకు ధ్యానంలో కనబడ్డది మేడం. కనబడ్డ తర్వాత ఆఫ్టర్నూన్ వరకే సేమ్ నాకు ఏ విధానంగా అదే ధ్యానంలో కనిపించిందో అదే విధానంగా ఈవినింగ్ వరకు చనిపోయింది మేడం. నేను కరీంనగర్ ఫ్యూచర్ కనబడ్డా? కరీంనగర్ రిట్రీట్ కి రావాలని చాలా కుతూహలంతో ఉండి నేను రావాలి అని అనుకున్నా మేడం. కాకపోతే మన రిట్రీట్ డే వరకే తనది 11 days, నేను రాలేకపోయాను. అయితే నేను ఆలోచించుకోలే, అయ్యో నేను పోలేకపోతున్నానే అని లోపల కొంచెం బాగా ఫీల్ అయినా మేడం. ఫీల్ అయితే ఏమైందంటే తెల్లారితే 19th మన రిట్రీట్ కరీంనగర్ లో నేను డ్రీమ్ లో మా ఫ్యామిలీతో సహా మేడం దగ్గరకు వచ్చి, మేడం నేను రిట్రీట్కి రాలేకపోయాను మేడం, సారీ మేడం నేను రాలేకపోయాను నా ఫ్యామిలీతో వచ్చి నేను హనుమా మేడంకి సారీ చెప్పుకుంటున్నా. నాకు అలా వచ్చింది మేడం. అయితే నాకు అట్లా ధ్యానం ఆస్ట్రల్ గా చేసినట్టు వచ్చింది. ఆస్ట్రల్ గా మీరు చేసినట్టు వచ్చింది. అయినా మీరు 12th డేనే కదా, అదే 11th డేనే కదా ఇది అటెండ్ చేసి 12th డే అక్కడికి వెళ్తే అయిపోయేది కదా. అంటే అక్కడ సిచ్యువేషన్ కొంచెం రాలేక ఉన్నాను మేడం. చాలా ట్రై చేశాను, రాలేకున్నాను. అట్లా మీకు సారీ చెప్తున్నా. మధ్యాహ్నం అయినా పొద్దునట్టు వెళ్ళి మధ్యాహ్నం అయినా మెడిటేషన్ కిట్ వస్తే అయిపోయింది. అయితే ఇట్లా ధ్యానంలో నాకు ఏ విధానంగా కనబడ్డదో మేడం అదే విధానంగా అయింది మేడం. అట్లా ఎందుకు అనేది అర్థం కాలేదు మేడం నాకు. ఆస్ట్రల్ గా అటెండ్ చేసిండ్రమ్మా, నేను చెప్తానే ఉన్నా, మళ్ళీ సేమ్ క్వశ్చన్ ఎందుకు అడుగుతారు? ఓకే మేడం, అదే క్వశ్చన్ ఒకసారి అడుగుదామని కాల్ చేశాను. ఓకే, నెక్స్ట్ సుజాత గారు అండ్ జ్యోతి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోవట్లేదండి ఇద్దరు కూడా. సుజాత గారు. నమస్తే మేడం. హనుమా నమస్తే అమ్మా. మేము జై హనుమా. నేను మొన్న విజయవాడ రీట్రీట్కి వచ్చాను. నేను మీ స్టేజ్ దగ్గర మీకు దండం పెట్టుకుంటే అదే మీరు మళ్ళీ నన్ను కౌన్సిలింగ్ ఇస్తాను, మీ నెంబర్ ఇవ్వండి అని చెప్పి అన్నారు. నేను కూడా నెంబర్ ఇచ్చి వచ్చాను మేడం. మరి నాకు ఎవరు కాల్ చేయలేదు, ఏం లేదు. కానీ నాకు అక్కడికి నుంచి వచ్చాక అంతకుముందు చాలా దిగులుగా, చాలా బాధగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా చాలా బాధపడేదాన్ని. రిట్రీట్కి వచ్చాక నాకు చాలా బాగుంది మేడం. అయితే అది 4 days 5 days ఉంది మేడం. తర్వాత మళ్ళీ నా దిగులు, నా బాధ మొదలైనట్టుగా అనిపిస్తుంది నాకు. వేరే ప్రత్యేకంగా కొత్తగా ఏం లేదు, అది ఎప్పుడో 2 years బ్యాక్ జరిగింది. కానీ అదే రిపీట్ అవుతుంది, మనసులో చాలా ఫీల్గా ఉంటుంది మేడం. అది ఎలా పోతుంది,
ఏంటి ఫోన్ పే చేసుకుంటున్నాను. అయితే మీరు వచ్చిన మీరు మీ నెంబర్ ఇప్పుడు బెటరా అమ్మా, నేను కాల్ చేపిస్తా. పెడతా మేడం. నాకు చాలా అంటే హ్యాపీ. ఈ రిట్రీట్స్ వి కాల్స్ చాలా వస్తున్నాయి కదా, కొంచెం అవును. ఇవి క్లియర్ అయ్యాక మీకు ఇప్- అదే చేస్తాము అని అన్నారు. సో అక్కడికి నేను ఎవరినైనా పెట్టమని చెప్పాను ఈ కాల్స్, కానీ చేస్తున్నారేమో లైన్ గా. మీది వస్తుంది, కానీ ఈ లోపల మీరు ఇప్పుడు పెట్టండి, నేను చేపిస్తా ఈరోజు కాల్ మీకు అలాగే రేపు మేడం. మార్నింగ్. పెట్టండి అమ్మా ఒకసారి మీరు. అలాగేనండి, పెడతాను, ఇప్పుడు పెడతాను మేడం. మార్నింగ్ చేపిస్తాను. మేడం మీరు చెప్పడం అయితే నాకు బాగా నచ్చింది. ఏదో ఒక తల్లి పిల్లలకి ఓదార్చినట్టు అనిపించింది. ఆ క్షణంలో అది చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత కూడా బాగా చెప్తున్నారు, ఓర్పుగా చెప్తున్నారు. అసలు ఇంత ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది ఈవిడికి, భలే చెప్తున్నారని చాలా హ్యాపీ ఫీల్ అయ్యా మేడం. అంటే మీరు చెప్పే విధానం అలా ఉంది. అప్పుడు నా మనసుకి అలా అనిపించింది. అప్పుడు బాగుంది చెప్పడం అది. అయితే అదే హ్యాపీనెస్ ఉన్నట్టయితే నేను నిజంగా మీతో వచ్చేస్తాను అని చెప్పేదాన్ని. ఎలా అంటే నాకు ఇంట్లో ఒక్కదాన్నే ఉంటా మేడం, రావాలి బయటికి అని ఉంది నాకు కూడా. నైస్ ఏదైనా అమ్మా. అవకాశం మరి మీరు చెప్ మీరు ఇందులో కౌన్సిలింగ్ ఇస్తారు కదా, దాంట్లో చెప్పండి, నేను చేస్తానండి. ఇప్పుడు మనం ఊర్లలోకి వెళ్ళి చేయడం ఇదంతా చేస్తున్నాం. మీరు ఇప్పుడు ఝాన్సీ గారు వస్తారు మాతో ఎటు వెళ్ళినా, మీరు కూడా అట్లా వస్తా అంటే మీకు ఆర్గనైజ్ చేస్తాం, రావచ్చు మీరు. అందుకే అడుగుతున్నా మనకి మేడం. మనకి వెళ్ళి చేయడానికి అవసరం ఒకసారి 4P కూడా మీరు చెప్పారు. అయితే నేను అనేబుల్ టు స్టాండింగ్ అది కొంచెం రికవర్ అయితే అదే నేను కదా యూనివర్సల్ సేవ ఈ రోజు టాపిక్ అది కదా. సో మీరు మీరు వీరిది పెట్టండి అమ్మా, పరిమళ గారు, ఇది ఈ రీజన్ అని కూడా, ఇది కూడా చేస్తారట అని. తప్పకుండా మేడం. ఓకే, ఒకసారి థ్యాంక్ ఝాన్సీ గారికి కూడా పెట్టండి, చేయమని చెప్పండి, వాళ్ళు ఓకే చేసి అండి. యాడ్ చేసుకుంటాం. బాధ్యత సుజాత గారు లేదు. నెంబర్ పెట్టండి, నాకు పర్సనల్ గా పెట్టిన వాళ్ళు చాట్ లో పెట్టండి. తప్పకుండా అడుగుతాను మేడం. ఏం పేరండి మీ పేరు? పరిమళ అండి. ఈవెన్ చాట్ లో, ఇక్కడ చాట్ లో పోస్ట్ చేసినా పర్లేదు, మన అప్పుడు సత్సంగ్ చాట్ లో పోస్ట్ చేసినా పర్వాలేదు మీ నెంబర్. ఓకే అండి, ఓకే మేడం, పెడతాను. పెట్టండి అమ్మ. అదే అదే నాకు లైఫ్ నిజంగా బతకాలి అనిపించదు. విసుగ్గా ఉంటుంది. ఇదంతా చెప్పడం మీకు సోదిగానే ఉంటుంది, కానీ మానసికంగా చాలా దిగులుగా ఉంటుంది. ఆ దిగులు పోగొట్టుకోవాలంటే నేను మీలాంటి వాళ్ళ దగ్గర, అంటే నేనేదో పర్పస్ ఉంది చెయ్యాలి, ఆ చెయ్యాల్సిన ఏంటో నాకు తెలియట్లేదు. అది మీ కరెక్టే దగ్గరికి మీరు వస్తే నాకు చెప్పింది, తెలుసు. కరెక్టే మీరు చెప్పింది, చాలా కరెక్ట్. అది మీకు అది ఉంది, దాన్ని పోగొట్టుకోవాలని అనుకుంటున్నారు. మీరు ఇట్లా కనెక్ట్ అయ్యారు అంటే అదే రీజన్. మీరు మీకు అది మనతో వస్తే ఈజీగా క్లియర్ అవుతుంది. మీరు దాంట్లో కూడా క్లియర్ అవ్వలేదు అంటే సమ్ పర్పస్ ఇస్ దేర్ లైక్ యూ సెడ్. థ్యాంక్ యూ మేడం, అలాగే వస్తాను. మీరు వైజాగ్ దాని కూడా రండమ్మా, వస్తే మీరు మాట్లాడి వీళ్ళతో చేస్తే వాళ్ళు వర్క్ అది కూడా మీకు అప్పచెప్తారు వైజాగ్ లో కూడా. వద్దాం అనుకున్నా మేడం నేను. అదే ఒక్కదాన్ని రాగలనా లేదా, నడవలేకుండా నా లగేజ్ నేను వైజాగ్ లో పట్టుకోలేకుండా. మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచి వచ్చే వాళ్ళు ఉంటారమ్మా, మనం కనెక్ట్ చేయొచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. అవునండి, మీరు వద్దామనే సంకల్పం మీకుంటే యూనివర్సల్ తీసుకొచ్చి పడేస్తుంది. నేను అలాగే వచ్చాను మేడం, విజయవాడకి ధైర్యంగా వచ్చాను. బస్ మరి ఎక్కి ఇంకేంటి? మేడం మాది. మరి ఓకే, అట్లాగే చెప్పండి. చేద్దాము, మీరు ఇచ్చేసేయండి వాళ్ళు. సరే మేడం. నవ్య గారు. జై హనుమాన్ అమ్మ. ఇది రిలేటెడ్ కాదు తెలీదు. ఒక జనరల్ డౌట్ ఏంటంటే, ఈ పితృకార్యాలు 11th డే 12th డే ఇట్లాంటి వాటిలలో ఫుడ్ తింటే కొందరికి పడదు కదా, అది ఎందుకని తెలుసుకుందాం అనుకుంటా. 12th డేకి ఫుడ్ తింటే పడకపోవడం అన్నది అది వాళ్ళ మైండ్ లో ఉన్న ఇష్యూ. బ్లాక్ బీమారీ వాట్ ఎవర్ మీరు ఏమంటారు అది, దానికి ఉన్న సంబంధం లేదు. అక్కడ అంతా మాస్టర్స్ మీకు హెల్ప్ చేస్తారు. అక్కడ నెగిటివ్ ఏమి ఉండదు. 12 రోజుల వరకు, 13 రోజుల వరకు ఆ సోల్ ఏం నెగిటివ్ ఉండదు. ఆ సోలే పాపం మనం ఏడ్చేదానికి, మనం చేసే పిచ్చి పనులకి అదే సఫర్ అవుతా ఉంటది. అదంతా అంతేగాని 12 రోజులకి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడము, తినడము, ఆ సోల్ని వెళ్ళిపోమనడం, ఇవన్నీ మంచి పనులు. చెడు పనులు అయితే కాదు, మీకైతే ఏం కాదు. ఓకే, థ్యాంక్ యూ అన్నమ్మ. థ్యాంక్ యూ. పృథ్వీరాజ్, పృథ్వీజ. జై హనుమాన్ మాస్టర్. నేను 9th డే రోజు, అంటే సాటర్డే రోజు, లైక్ లక్ష్మీదేవితో అనుసంధానం అప్పుడు లైవ్ లో నేను జాయిన్ అయ్యాను.
యాక్చువల్లీ మార్నింగ్ 6 o'clock బ్రెత్ కిట్ మెడిటేషన్లో నేను జాయిన్ అవుతాను. ఆ రోజు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను షేర్ చేయొచ్చు. చేయొచ్చమ్మా, చెప్పండి. హనుమ వింటున్నాను, చెప్పండి. ఫస్ట్ నేను ఒక శాండ్ చూసాను, లైక్ కొంచెం అది శివలింగం లాగా ఉంది, ఇంకా దానిపైన కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత నేను అడిగాను ఎవరు ఇది నాకేం చూపిస్తున్నారు, ఏం మెసేజ్ ఇస్తున్నారు అని. అయితే ఆ తర్వాత లైక్ వాళ్ళు నాకు 6 లెటర్స్ చూపించారు. ఆ తర్వాత లక్ష్మీదేవులు మొత్తం ఇలా 3 లైన్స్ లో వాళ్ళందరూ గాడ్స్ అందరూ వస్తున్నారు లైన్ గా, లైక్ స్పీడ్ గా వస్తున్నారు. అడిగాను మీరు నాకు ఏం మెసేజ్ ఇస్తున్నారు, నాకేం చెప్పాలనుకుంటున్నారని. అయితే అప్పుడు వాళ్ళు నాకు 7 చూపించారు. నెక్స్ట్ ఆ తర్వాత ఒక అతను, అతనికి వైట్ వింగ్స్ ఉన్నాయి, అతను ఎగురుకుంటూ వస్తున్నాడు. అయితే సేమ్ క్వశ్చన్ నేను రిపీట్ చేశాను, అప్పుడు నాకు 11 చూపించారు. ఫస్ట్ ఏం చూపించారు మీకు, తర్వాత 11 చూపించారా? ఫస్ట్ ఏం చూపించారు? ఫస్ట్ 6 చూపించారు అన్నమాట. 6, దాని తర్వాత 7 చూపించారా? అయితే మీరు క్వశ్చన్ 11 చూపించారు. అయితే మీరు గూగుల్లో 6 మీనింగ్ అని ఒకసారి అడగండి, మళ్ళీ 7 మీనింగ్ ఒకటి అడగండి. ఓకే అన్న. అయిపోయాయమ్మా? ఆల్ డన్. థ్యాంక్ యూ అన్న. సుజాత గారు లాస్ట్ అనమా. మేడం, నేను ఇప్పుడు మాట్లాడాను, మీరు నెంబర్ చెప్పమన్నారు, దాంట్లో రాయమన్నారు చాట్ లో. కానీ దాంట్లో అనేబుల్ టు చాట్ గ్రూప్ అని వచ్చింది మేడం. నాకు అలా వస్తుంది. కొందరు సెండ్ చేయగలుగుతున్నారండి. నాకు ఆల్రెడీ యశోద గారు, బుజ్జి గారు అని ఇద్దరు పంపారు. ఒకసారి మీరు వాట్సాప్ లో నాకు పంపిస్తారా? నాకన్నా మెనీ ఆఫ్ అవర్ అడ్మిన్స్ కి పంపిస్తారా? ఇలా అని చెప్పి పెట్టి చిన్న మెసేజ్ పెడతారా పోనీ వాట్సాప్ లో? గ్రూప్ లోనండి. మీకు అందులో అడ్మిన్ లో పరిమళ అని కొడితే వస్తుంది, అడ్మిన్ లో దానికి పంపించేసేయండి. సరే మేడం, సరే మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే మేడం. చంద్రకళ గారు, మీరు హ్యాండ్ ఎట్లా అంటున్నారు, మీకు అన్మ్యూట్ ఇస్తున్నానమ్మా, చెప్పండి అమ్మా లాస్ట్. అమ్మా వినపడుతుందా? వినపడుతుందండి. ఏం లేదు, వాలంటీర్ గా చేయాలని అనుకుంటున్నాను. మా ఊర్లో కూడా ధ్యానం పెట్టాలని అనుకుంటున్నాను. అందుకు ఇప్పుడు మేడం చెప్పిందంతా అసలు ఎక్సలెంట్ గా ఉంది. ఆ విధంగా అంత అర్థం చేసుకుని మేడం గురువుగా మనకు దక్కినందుకు మనం ఎంతో భాగ్యులం. హలో అండి, మీ నెంబర్ చాట్ లో ఇస్తారా? చాట్ లో అంటే నాకు మీరు ఇలా వినే వాళ్ళు ఉండి ఆచరణలో ఉంటే ఏ గురువుకైనా ఎంతో సంతోషం. ఎందుకంటే చెప్తాం మేము, కానీ వినే వాళ్ళు ఉండి ఆచరణ పెట్టే వాళ్ళు దొరకాలి కదా. చాలా మంచి విషయాలు చెప్తున్నారు మేడం. చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు ఇలా మనకు గురువు దొరకడం కూడా మన అదృష్టమే. అదే అంటే ఇప్పుడు చెప్పే వాళ్ళు ఉండాలి, చెప్తే విని చేసే వాళ్ళు కూడా ఉండాలి, రెండు ఉండాలి. రెండు అయితేనే మనకి ఆ యూనివర్స్ హ్యాపీగా వెళ్తుంది. ఊర్లో నుంచే మీరు చెప్పారు చూడండి, అది అసలు ఎక్సలెంట్ గా ఉంది. నిజమే, మన పుట్టిన ఊరిని మనం కొంచెం అది కూడా వాళ్ళని కూడా కొంచెం మనం ఉద్ధరించుకోవాలి. మనం అన్ని తీసుకుంటాం, పెరుగుతాం, అన్ని చేసుకుంటాం, మళ్ళీ వాపస్ ఇవ్వాలి కదా. మళ్ళీ ఇక్కడ ఈ జన్మలో మళ్ళీ ఇక్కడ రుణం యాడ్ చేసుకున్నాం చూడండి, ఏది చేయకుండా పోతే. అందుకని నాకు యూనివర్స్ ఎంతో ఇచ్చింది. నేను పుట్టినప్పటి నుంచి ఊరే కాదు, అటు ప్రతి ఒక్కటి జీవితాన్నే కాదు, ఇప్పుడు తల్లిదండ్రులే కాదు, మనకి సొసైటీ కూడా మనకి ఇప్పుడు మీరు వచ్చి అనూస్ లో ఎన్నో ట్రీట్మెంట్లు చేయించుకొని డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులతో మేము హ్యాపీగా ఉన్నాం. సో మళ్ళీ మేము వాపస్ ఇవ్వాలి కదా. వాపస్ ఎలా ఇస్తాము? ఇలా ఇస్తాం. అందరికి 10 మందికి హెల్ప్ చేయడం అంటే మళ్ళీ బ్యాక్ ఇచ్చినట్టు. సో అట్లాగే మన అందరము మనకు వచ్చింది మళ్ళీ బ్యాక్ సొసైటీకి ఇచ్చేయాలి అన్నది మన కాన్సెప్ట్. మనం ఎంతో తీసుకున్నాము సొసైటీలో, మనం కొంత ఇవ్వాలి. ఇప్పుడు మనకు ఇల్లాజ్ కాదు, వీళ్ళు కాదు, వాళ్ళు కాదు, మన కర్మలు తీయడము, యాడ్ చేయడము, మనకి ఒక పుణ్యకర్మ ఇవ్వడము, ఏదో ఒకటి వాళ్ళు వాళ్ళ వంతు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ అదే మనము పుట్టినిల్లు మెట్టినిల్లు అందరికి మళ్ళీ మనం
వాపస్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? వాళ్ళకు ఒకసారి అవసరం ఉంటుంది, ఉండదు. సో సొసైటీకి ఇవ్వాలి. సొసైటీకి ఇస్తే వాళ్ళకి ఇచ్చినట్టే. వాళ్ళకి ఇచ్చినట్టు. చాలా అంతే మంచి కదా. విషయం. అసలు అసలు ప్రతిదీ వింటుంటాను, ప్రతిదీ నాకు అంటే అవకాశం రాలేదు. సరే, ఇంకా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి అని ఇంకా ఈరోజు మంచిదమ్మా, కరెక్టే మీరు అన్నది. చాలా బాగా చెప్పారు. అసలు మీరు సూపర్ చెప్పింది. అసలు మంచి విషయాలు వినడం అనేది కూడా ఒక భాగ్యమే. అవును, అది అందరికి అదే అన్నా రాదు. కదా మీకు. మీరు వినేవాళ్ళు ఉంటే చెప్పే వాళ్ళు వచ్చేస్తారు, వినేవాళ్ళు ఉండమే కష్టం అసలు అంటున్నాను. ఆన్ చేసినామంటే మొత్తం అవే వస్తుంటాయి నాకైతే ఫోన్ లో మొత్తం. నైస్. మా అమ్మ కూడా అదే వంశీ చెప్తుంది. గారు వంశీ సెల్ లో గారివి కూడా అన్ని 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 వింటుంటాను వస్తాయి. నేను. మంచిదే అమ్మ, వినండి, చాలా ఎంజాయ్ మంచి చేయండి, విషయాలు మంచిగా చెప్తారు మీరు. హ్యాపీగా అందరికి పంచుకోండి. నెక్స్ట్ అమ్మ దాక్షిణ్య గారు. హలో, చెప్పండి. జై హనుమాన్ అనుమా. జై హనుమాన్. అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ మీ గ్రూప్లో జాయిన్ చేసుకున్నందుకు నిజంగా యూనివర్స్కి అండ్ హనుమంతునికి మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ అనుమా. నాకు ఒక లైఫ్లో ఒక మంచి ఒక జరిగిందని అనుకోవడానికి రీజన్ అంటే నేను ఈ వే టు మోక్షకి రావడానికి అనుమా. అయితే 4P చేసుకుంటుంటాను. నాకు రెగ్యులర్గా మీ క్లాసెస్ కూడా ఫాలో అవుతాను నేను. అయితే అప్పుడప్పుడు ఇది చేస్తున్నప్పుడు మొత్తం బాడీ అంతా కొంచెం వైబ్రేటింగ్‌గా ఏదో ఇలా సూదులు ఏదో ఫార్మ్ అయితున్నట్టుగా అనిపిస్తుంది అనుమా అప్పుడప్పుడు. హలో. ఏమవుతుంది? కెన్ యూ సీ ఇఫ్ యూ హావ్ దిస్? అప్పుడప్పుడు ఈ మనకి మెడిటేషన్ చేస్తున్నప్పుడు బాడీ అంతా వైబ్రేటింగ్‌గా అదో రకంగా జరుక్కుమన్నట్టు అనిపిస్తుంది అనుమా. వైబ్రేట్ గా ఇంకా అవ్వడం అంటే మీకు ఎనర్జీస్ వస్తున్నాయి అన్నమాట. అది మంచిదే. ఎనర్జీస్ అది రావడం అన్నది అది నెగిటివ్ ఉండదు. మీరు చేయించినప్పుడు పెట్టుకుంటే వస్తుంది. మళ్ళీ నార్మల్‌గా మార్నింగ్ లేసినప్పుడు ఖాళీ కూర్చుంటాను కదా, అప్పుడేం అనిపించట్లేదు. నా డిఫరెన్స్ నేను చూసాను. నేను ఓన్‌గా చేసినప్పుడుకి, మీ వీడియో పెట్టుకొని చేసినప్పటికి డిఫరెన్స్ చూసాను. ఇంకొకటి అనుమా, నాకు ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు రేప్ అటెంప్ట్‌కి గురవుతున్నారు కదా, అది వాళ్ళ దుష్కర్మనా లేకపోతే ప్రారబ్ధానుసారం జరిగిందా అనుమా? నాకు అదొకటి తెలుసుకోవాలని మీరు ఉందమ్మా. మీకు ఫస్ట్ క్వశ్చన్, మీరు ఎప్పుడైనా ఒంటరిగా చేసుకుంటే మీ ఒక్క ఎనర్జీనే ఉంటది కదా, అదే ఇప్పుడు మనందరితో అందరం కలిసి చేసుకుంటే ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి కదా. సో ఆటోమేటిక్ గా మీకు ఎనర్జీస్ ఎక్కువ అయి వైబ్రేషన్ తెలుస్తుంది. అందుకే ఓకే. ఒక్కరికి దానికి తేడా ఉంటదని, అందుకే మనం గ్రూప్ లో చేసుకోండి అని ఊరికే చెప్తా ఉంటాం. గ్రూప్ ఓకే. ఓకే. అది ఓకే రీజన్. అనమ్మా. నా సెకండ్ క్వశ్చన్‌కి ఆన్సర్ అనమ్మా. సెకండ్ క్వశ్చన్ ఏం అడిగింది? ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు రేపటంకి గురవుతున్నారు కదా, అది వాళ్ళ దుష్కర్మనా లేకపోతే ప్రారబ్ధ కర్మనా? అసలు ఎందుకు అలా జరుగుతున్నాయి అనుమా సొసైటీలో? ప్రారబ్ధం అని ఎట్లా అంటారు? వాళ్ళు ఏం చేశారు చిన్నప్పటి నుంచి? వాళ్ళు అలాంటి పనులు చేయరు కదా, ప్రారబ్ధం ఎట్లయితుంది? కాదు కదా. ఓకే. అధర్మమే ఉంటది కదా. అంతకుముందు వాళ్ళు ఒకరికి అది ఇచ్చారు కాబట్టి వాళ్ళకి వస్తది కదా. ఇప్పుడు అది వచ్చింది కదా కుట్టదు అనుమా. కదా, చీమమైనా కుట్టదు కదా. లేకపోతే అది చేశారు 4Pలో కాబట్టి. అది మళ్ళీ కర్మ అంటుకున్నట్ట రిలీజ్ అయినట్ట అనుమా? అసలు మీరు అది ఎందుకు అడుగుతున్నారు నాకు అర్థమైతలేదు. మీరు ఒకటి అనుభవిస్తే రిలీజ్ అయినట్టు కదా, మీరు చేస్తే అంటుకున్నట్టు కదా. ఓహో, అంటుకున్నది ఆ కర్మ చేయడం వల్ల, ఆ కర్మ జరిగినప్పుడు అది రిలీజ్ అయిపోయినట్టేనా అనుమా? అంటే మీరు ఒకవేళ ఎన్ని చేశారో దాన్ని బట్టి, ఇప్పుడు మీరు తెచ్చుకుంది అయితే ఈ పర్టికులర్ అయితే రిలీజ్ అయినట్టు. ఓకే. ఓకే. మీరు మీరు కొంతమంది మీరు 500 చేసామనుకోండి, అలాంటి ఒకదానికైతే రిలీజ్ అవ్వదు కదా. ఇంకా 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 అలాంటివి వస్తాయి కదా, ఈ జన్మ కాకుండా ఇంకో జన్మ. ఓకే. ఓకే. ఇప్పుడు అది 4Pలో అలాంటివి రిలీజ్ చేసుకోవచ్చా అనుమా మరి? చేసుకోవచ్చు కదా, 4Pలో చేసుకోవచ్చు. మనం డ్రీమ్ అడిగి కూడా చేసుకోవచ్చు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ మా అనుమా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హనుమాన్ అనుమా. లాస్ట్ క్వశ్చన్ అమ్మా, సువర్ణాదేవి గారు. హలో హనుమా, తిరుపతిలో రీట్రీట్ పెడతా ఉన్నారు, ఏమన్నా కండక్ట్ చేస్తారా మేడం? ఈ తిరుపతి రిట్రీట్ అవుతుందమ్మా, ఈసారి కాదు. చూస్తున్నాం 5-6 అక్టోబర్ లో అయినా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా. అక్టోబర్ లో ఉంటుందా మేడం? అక్టోబర్ లో చూస్తున్నాం ఇయర్ వర్షం కావాలంటే. ఓకే డేట్ ఓకే మేడం. అయితే చూస్తాం, లేకపోతే లేదు.